బీఆర్ న్యూస్కి స్వాగతం. పెళ్లికి వెళ్లి వస్తూ తిరుగు ప్రయాణంలో కాలువలోకి దూసుకుపోయిన బస్సు. బస్సులోని 40 మందిలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. బాపట్ల జిల్లా పర్చూరులోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వద్ద వేకువజామున ఒక పెళ్లి బస్సు కాలువలోకి దూసుకుపోయింది. నరసరావుపేట పెళ్లికి వెళ్లి చీరాలకు తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఉదయాన్నే మంచు కురుస్తూ ఉండడంతో రోడ్డు సరిగా కనబడక ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు కాలువలోకి దూసుకుపోయిన వెంటనే స్థానికులు బస్సులోని ప్రయాణికులను క్రిందికి దించారు. 40 మంది ప్రయాణికులకు వేరే బస్సులో చీరాలకు తరలించారు.